హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి నరేష్ వరల్డ్. ఈ వీడియోలో మీరు చిక్కుడుగాయ టమా చిక్కుడు గింజల టమాటా కర్రీ చేస్తున్నానండి. అలాగే మా అత్తయ్య వాళ్ళు మా కోసం ఏం పంపించారో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి చూపిస్తున్నాను కదా, ఈ లోపల కట్ చేసుకున్నాను. ఈ కళాయిలో ఆయిల్ పోసుకొని వేడవనిస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. అవి ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకుంటున్నాను. సిమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించండి. మా అత్తయ్య వాళ్ళు మా కోసం ఏం పంపించారంటే అండి, చిక్కుడు గింజలను పంపించారండి. ఈ చిక్కుడు గింజలతో నేనైతే ఎప్పుడు కర్రీ చేయలేదు. టమాటో చిక్కుడు గింజల కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక చిటికెడు పసుపు వేసుకొని కలిపెడుతున్నానండి. ఈ చిక్కుడు గింజలు పంపించారు. ఈ చిక్కుడు గింజలతో పాటు ఇంకొకటి కూడా పంపించారు. అదేంటో కూడా చూపిస్తాను, వీడియో చూడండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గాక చిక్కుడు గింజల్ని వేసుకున్నాను. ఒకసారి అంతా కలబెట్టుకొని సిమ్లో మగ్గించండి. టమాటో చిక్కుడు గింజల కర్రీ మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకుంటే కమెంట్ చేయండి ఎలా ఉంటుందో. నేనైతే మొదటిసారి చేస్తున్నానండి. సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత చూస్తే ఇలా ఉంటుందండి. మంచిగా చిక్కుడుగాయలు మగ్గిపోతూ ఉంటాయి. ఈ చిక్కుడుగాయ గింజలు మగ్గేలోపు నేను ఈ లోపల టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే డోర్ నాక్ చేసిన శబ్దం వినిపిస్తే చూస్తున్నానండి. ఇప్పుడు చిక్కుడు గింజలు మంచిగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన టమాటోస్ని వేసుకున్నాను. టమాటోస్ని ఏ విధంగానైనా కదపకండి, అలానే ఉంచేసేయండి. ఆ టమాటోస్ మీద ఒక స్పూన్ ఉప్పు వేసేయండి. వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి మీడియం ఫ్లేమ్లో. ఎవరా అని చూస్తున్నానండి ఇక్కడ చూసారా, టమాటోస్ ఒక హాఫ్ మగ్గిపోయి ఉంటాయండి. 50% ఇంకా కొద్దిసేపు మగ్గాలండి. నీరంతా దిగిపోతుంది కదా. చూడండి, ఇప్పుడు టమాటాస్ మంచిగా మగ్గిపోయి ఉంటాయి. ఒకసారి మొత్తం ఆ గింజలతో పాటు టమాటోస్ని కలపెట్టేయండి. టమాటోస్ మంచిగా మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నానండి. ఆల్రెడీ టమాటోలతో పాటు ఒక స్పూన్ వేసాను, ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను. ఉప్పు కారం వేసి మంచిగా కలబెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మగ్గిపోయి ఉంటుందండి టమాటో చిక్కుడు గింజల కర్రీ. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా వేసుకొని ఒక నిమిషం ఉంచేసి దించేసుకోవడమేనండి. మా అత్తయ్య వాళ్ళు ఈ చిక్కుడు గింజల్ని పంపించారండి, అలాగే రైస్ బ్యాగ్ని కూడా పంపించారండి. చూడండి, చిక్కుడు గింజల టమాటో కర్రీ చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా చాలా బాగుంటుందండి. చిక్కుడు గింజల టమాటో కర్రీ రెడీ అయిపోయింది. మా అత్తయ్య వాళ్ళు చెప్పాను కదండి,
ఆహ్, బియ్యం పంపించారండి. మనకి ఇంటి దగ్గర నుంచి బియ్యం వచ్చాయి. మీరు కూడా ఇలాగే తెచ్చుకుంటారా మీ ఊరి నుండి? ఎంతమంది తెచ్చుకుంటారో కామెంట్ చేయండి. పొలంలో పండిన బియ్యాన్ని తెచ్చుకొని తింటే హ్యాపీయే వేరండి. మన పొలంలో పండిన బియ్యాన్ని తింటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. చూడడానికి ఈ బియ్యం కనిపిస్తున్నాయి కానీ ఈ రైతు పండించడానికి ఎంతో కష్టపడతాడు కదండీ! ఆ కష్ట విలువ మనకు తెలీదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. సో, అందుకనే అన్నాన్ని వృధా చేయకండి. అన్నం దొరక్క చాలామంది బాధపడుతున్నారు. ఈ రైస్ చూడగానే ఇదైతే గుర్తొచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.